హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్వేతా లహరీస్ కిచెన్. ఈరోజు నేను చింతపండు పులిహోరని మనకు గుడిలో పెట్టే ప్రసాదం టేస్ట్ వచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. పులిహోరని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును వేసుకొని చింతపండు ఒకసారి నీట్గా కడుక్కున్న తర్వాత ఇందులో గోరువెచ్చని నీళ్లు వేసుకొని నానబెట్టుకోవాలండి. ఇలా చింతపండులో గోరువెచ్చని నీళ్లు వేసుకున్న తర్వాత కాసేపు పక్కన ఉంచుకోవాలండి. ఈలోపు స్టవ్ పైన కడాయిని పెట్టుకొని పులిహోరకి పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలండి. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, ఇందులోనే కారంకి తగినన్ని 5-6 ఎండుమిర్చిని వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఇవన్నీ కలర్ మారే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకొని ఒక అర నిమిషం ఫ్రై చేసుకోవాలండి. ఈ పప్పు దినుసులన్నీ మాడిపోకుండా ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన పప్పు దినుసులన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఈలోపు చింతపండు మెత్తగా నానిపోయింది కదండి. ఈ చింతపండుని ఇలా కలుపుకుంటూ పల్పును తీసేసి గుజ్జును సపరేట్ చేసుకోవాలి. చింతపండు గుజ్జుని పతలాగా కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా థిక్గా తీసుకొని పక్కన ఉంచుకోవాలండి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకొని చల్లారబెట్టుకున్న పప్పు దినుసులన్నింటినీ కూడా మిక్సీ జార్లో వేసుకొని అందులోనే 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని పౌడర్ చేసుకోవాలండి. మరి మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరక ఉండేలాగా పౌడర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పులిహోరకి పోపు వేసుకోవడానికి స్టవ్ పైన కడాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి. తర్వాత 3 ఎండుమిరపకాయలని 4-5 పచ్చిమిర్చిని తీసుకొని ఇలా మధ్యకు తెంపుకొని వేసుకోవాలండి. ఇందులోనే 2 రెమ్మల కరివేపాకును వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని పచ్చిమిర్చి మగ్గే వరకు 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలండి. పసుపు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జును 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి. చింతపండు గుజ్జును వేసిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఈ చింతపండు గుజ్జును ఫ్రై చేసుకోవాలండి. చింతపండు గుజ్జును ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా ఇంగువని 1 టీ స్పూన్ బెల్లం పొడిని వేసుకొని కలుపుకోవాలండి. బెల్లం పొడిని వేసుకొని ఇలా ఒక అర నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత మనకి స్పైస్ ఎక్కువ కావాలంటే కారం పొడి యాడ్ చేసుకోవచ్చండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. పచ్చిమిర్చి ఫ్లేవరే సరిపోతుంది. ఇందులోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పులిహోర పౌడర్ని 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఇలా పులిహోర పౌడర్ని వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసేసుకుంటే పులిహోర పేస్ట్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా ఈ పులిహోర పేస్ట్ని వేసుకొని కలుపుకుంటే చింతపండు పులిహోర రెడీ అయిపోతుందండి. ఇలా నేను చూపించిన విధంగా ఈ చింతపండు పులిహోరని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.